బాలయ్యకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరి ఎంతగానో షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అది కూడా నందమూరి బాలకృష్ణకి. ఎన్టీఆర్ ఇచ్చిన షాక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ రాలేదని, మరి ఎన్టీఆర్‌కి రావడం ఇష్టం లేదని జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎన్నో అనుకున్నారు. కానీ ఇది నిజంగానే ఎన్టీఆర్‌ది కాదని పక్కా ప్లాన్ ప్రకారం అయితే అన్నిటిని ఒకచోట అసెంబుల్ చేసి వాళ్ళు వర్క్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి చోట వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక వుమెన్ క్యారెక్టర్ మరి బలైపోతోంది. సో, వాటికి సంబంధించిన వుమెన్ క్యారెక్టర్ ఉన్నా, మరి వాటికి సంబంధించి రాజకీయ ప్రస్థానంలో సైతం మంచి సపోర్ట్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అయితే తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏ రకమైన సపోర్ట్‌ని చేయలేకపోతున్నారు. కారణం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి విపరీతమైన కమిట్మెంట్‌లు. ఆ 'దేవర' సినిమాకి సంబంధించి ఎప్పుడెప్పుడొస్తాయని ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే, ఇప్పటికే క్రియేట్ చేసుకున్నటువంటి క్రేజెస్ ద్వారా ఇంకెన్ని ప్రమాదాలు సంభవిస్తాయో అనేది తెలియాల్సుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి నందమూరి బాలకృష్ణ షాక్ అయ్యారట. బాలయ్య బాబు అయితే తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ వస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావాలనుకోవడమే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతో విశేషమైనటువంటి పనులు చేయాలనుకున్నారట. తెలుగుదేశం పార్టీ కోసం తను ప్రచారంలోకి రావడమే కాకుండా వీడియో, ఆడియో బయటలతో పాటు ఆయన రథయాత్ర కూడా చేపట్టాలనుకున్నారట. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలు తెలుసుకుని నందమూరి బాలకృష్ణ షాక్ అయినట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి గట్టిగా అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది.